వచ్చినప్పుడు కూడా ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆయన బిహేవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది శీల. ఈ ఘటన తర్వాత సినిమాకు సంబంధించి రిలీజ్కి సంబంధించి లేకపోతే ప్రీ షోస్కి సంబంధించి కానీ ఏమైనా పర్టికులర్ ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందా ఇండస్ట్రీకి సంబంధించి? మొన్న జరిగిన సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత సీరియస్ గానే పరిగణించిందని మనం చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చాలా స్పష్టంగా ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని చెప్పారు. అంటే నిజానికి రాత్రిపూట 1 గంటలకు బెనిఫిట్ షోలు పర్మిషన్ ఇవ్వడము, దాని వల్ల రాకపోకల్లో ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండొచ్చు, యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉండొచ్చు, థియేటర్లో గొడవలు జరిగే అవకాశం ఉండొచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కోమటిరెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే ఏ సినిమాకైనా కూడా బెనిఫిట్ షోలు మాత్రం ఇచ్చే పరిస్థితి ఉండదని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అయితే వేచి చూడాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఇమ్మీడియట్ గా రిలీజ్ అవుతున్నటువంటి సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. నిజానికి ఇప్పుడు అల్లు అర్జున్ అంటే మెగా కాంపౌండ్ నుంచి పుష్ప సినిమా రిలీజ్ అయినప్పటికీ కూడా రేపు సంక్రాంతికి వచ్చేది కూడా మళ్ళా మెగాస్టార్ చిరంజీవి కొడుకు